Now let us turn to 1 Corinthians chapter 12, verses 18 to 26. ఇప్పుడు వాక్య ధ్యానం నిమిత్తమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18 నుండి 26 వచనాల వరకు ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. We will hear this one more time in Telugu and then we will meditate on this portion. మరొకసారి తెలుగులో చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 18 నుండి 26 వచనాల వరకు. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడనో అవి మరి అవశ్యమునే. శరీరములో ఏ అవయవములో ఘనత లేనివి మరి తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు గాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. In this portion that we read today, God's word is reminding us and teaching us the importance of honoring everyone in the church. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మరి మనము ఏమని బోధించబడుతుందంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనము ఘనపరచాలి, గౌరవించాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. In the last sermon, if you remember, we meditated on different gifts that God gave to different people in the church. గడిచిన కాలంలో మనము ఏం నేర్చుకున్నామంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మరి వరాలను ఇచ్చి ఉన్నాడని తెలుసుకున్నాం. Some may be in the leadership of the church, engaging in the preaching ministry, ruling ministry, pastoral ministry. కొంతమంది సంఘ నాయకత్వంలోను, కొంతమంది బోధించే విషయంలోను, కొంతమంది పరిచర్య చేసే విషయంలోను, కొంతమంది మరి పరిచర్య సహకరించే విషయంలో ఇట్లాగా ఆయా వరాలు ఇవ్వబడినవి. And some may be helping in the church like deacons or encouraging one another, serving in other areas of the church, be it singing or other areas where the church require help. అట్లాగే కొంతమంది మరి సంఘంలో మరి పాటలు పాడే విషయంలో కానీ సంఘాన్ని క్రమంగా నడిపించే విషయంలో ఈ యొక్క ఆ పరిచర్యలో సహకరించేవారుగా డీకన్స్గా మరి దేవుడు ఉండే కృపనే వారికి ఇచ్చారు. And some may not have any positions in the church. They will come, worship the Lord, help the church in the ways they can. They talk to others, encourage them. They are also part of the church. మరి కొంతమందికి సంఘంలో ఏ విధమైనటువంటి మరి బాధ్యత లేకపోవచ్చు, గుర్తింపు లేకపోవచ్చు, కానీ వాళ్ళు వస్తారు, ఆరాధన చేసుకుంటారు, అందరితో సహవాసం కలిగి ఉంటారు. అది కూడా ఒక భాగమే. And don't think that you don't have any position in the church, I am not serving the Lord. కాబట్టి ఒకవేళ సంఘంలో నాకు ఏమాత్రం గుర్తింపు లేదు, ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు, కాబట్టి నేను దేవుని సేవ చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు. You know, the Lord's Day service, we call it worship service. మరి ప్రభుదిన ఆరాధనని మనం ఏమంటామంటే ఆరాధన క్రమం అంటారు. ఆరాధన సమయం. So you are serving God when you come and attend worship. నీవు ప్రభు యొక్క ఆరాధనకి వచ్చావు, అందులో పాల్గొన్నావు అంటేనే దేవుని యొక్క సేవ చేస్తున్నావు అని అర్థం. Even if you are not assigned for some duty in the church, you are not in the leadership of the church, you come here, pray, you sing songs to God, you encourage others who come to church, you are participating in the worship service. అట్లాగే సంఘంలో నీకు ఏ విధమైనటువంటి గుర్తింపు, హోదా లేకపోతే అటువంటి ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు సంఘానికి వస్తూ నీ తోటి వారిని కూడా సంఘానికి ఆహ్వానిస్తూ ఆరాధనలో పాల్గొంటూ ఆరాధనలో సహకరిస్తూ ఉండడం ద్వారా ఇది కూడా మరి సేవ చేయడం లాంటిదే. That's why it's called service, worship service. You are serving God even by attending the Lord's Day service. అందుకే దీన్ని సేవ అన్నారు. ఆరాధన ద్వారా సేవ చేయడం. నీవు ప్రభు వలన దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు అంటేనే దేవుని యొక్క సేవ చేస్తున్నావు అని దాని యొక్క అర్థం. But of course, you have to come and attend it wholeheartedly. You have to sing, you have to pray meaningfully with attention, not that you come here and don't give attention to that.
అంటే మరి మందిరానికి నువ్వు ఖచ్చితంగా హృదయపూర్వకంగా సిద్ధపడి రావాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా బాధ్యత లేకుండా ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్టు ఉండకూడదు. So when you come to worship and engage in it in the way Lord wants you to worship Him, you are already serving God. కాబట్టి మనం సంఘానికి వచ్చి దేవుడు కోరుకున్న విధంగా ప్రభువుని మనం ఆరాధించగలిగినట్లయితే దాని యొక్క అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క సేవ చేస్తున్నాం, ప్రభు యొక్క సేవ చేస్తున్నాం అని అర్థం. So in a church, we have all kinds of people. Some are in the leadership position, some are serving in other areas of the church, some may be coming and attending and doing their part, praying for one another, encouraging one another, singing to the Lord. They are all serving God. All of us are serving God. కాబట్టి సంఘంలో కొంతమంది బోధకులుగా ఉండవచ్చు, కొంతమంది పరిచారకులుగా ఉండవచ్చు, కొంతమంది వచ్చి వెళ్ళేవారుగా ఉండవచ్చు. అందరూ కూడా ఆరాధనలో పాల్గొంటూ అందరూ కలిసి ప్రభువుని ఆరాధించడం ద్వారా ఆ విధంగా అందరూ కూడా మరి వారి వారి పరిధిలో దేవుని యొక్క సేవ చేస్తున్నట్లే. So don't despise anybody who comes to church. కాబట్టి సంఘానికి వచ్చేవారిని ఎవరిని కూడా మనము నిరుత్సాహపరచవలసిన అవసరం లేదు. Some may be new to faith, some may take more time to learn the things in the Bible. So we have to be patient with them. We should be happy that they came to worship service and we must be an encouragement to them. కొంతమంది నూతనంగా విశ్వాసంలోకి వచ్చిన వారు ఉండొచ్చు, కొంతమందికి మరి వాక్యం తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వారి విషయంలో మనము వారిని తక్కువగా చూడకుండా వారి పట్ల సహనం కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారు ఇంకా నేర్చుకునే విధంగా సహకారంగా ఉండాలి. And the gifts, the ability, the skills of each person also vary. కాబట్టి అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారి వారి సామర్థ్యం చొప్పున వారికి ఆ వరాలను వివిధ రకాలైనటువంటి వరాలు ఇచ్చి ఉన్నాడు. So here Apostle Paul is again reminding us the illustration, taking the example from our human body. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరొక ఉదాహరణ మానవుని యొక్క దేహాన్ని లేదా మానవ శరీరాన్ని తీసుకొని శరీరంలో నుండి ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాడు. When we look at our body, there are certain organs which are so important for the functioning of our body. మన యొక్క శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ శరీరం అంతా కూడా పనిచేయాలంటే మరి కొన్ని భాగాలు, కొన్ని అవయవాలు చాలా బాగా పనిచేయాలి. What are the important organs in our body? మన దేహంలో, మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి చెప్పండి? I am not going to take a biology class, but I am sure you know the basics. ఇక్కడ ఏదో మిమ్మల్ని బయాలజీ క్లాస్ గురించి అడగట్లేదు, కనీసం ముఖ్యమైన ఏంటో మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. What are the important parts in your body? మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి? Organs. అవయవాలు ఏంటి? Heart, yes. హార్ట్, ఒకటి గుండె, Heart, our brain, all these are very important. మెదడు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. And our head is so important. That's why the police always say, wear helmet. మా తల కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మరి పోలీసులు ఎప్పుడు చెప్తారు ఏమని? హెల్మెట్ పెట్టుకోండి అని. If an accident happened, if something happened to your head, the chance of you dying is very high. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో తలకు కనుక దెబ్బ తగిలితే చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. So when you cover your head, when you wear proper helmet, you are doing it to protect one of the most important part of your human body. అప్పుడు ఆ విధంగా నీవు హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా నీ యొక్క శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగాన్ని నీవు కాపాడుకుంటున్నావు. If you get a hit in your hand or leg and getting a hit in your head, both are different. నీ యొక్క చేతికో కాలుకో దెబ్బ తగలడం వేరు, తలకి దెబ్బ తగలడం వేరు. Because head is more important when we look at the organs in our body, head, heart, all these are very important. That's why heart attack, we take it very seriously. మరి శరీర యొక్క భాగాల్లో తల మరి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. అట్లాగే హృదయం, గుండె కూడా మనం చూస్తుంటాం కదా, చాలాసార్లు హార్ట్ అటాక్ అని వింటూ ఉంటాం. కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. But then for our body to function, if somebody have just a heart and a head, can it function properly? ఒకవేళ ఉదాహరణకి మరి మన యొక్క దేహం అంతా కూడా పనిచేయాలంటే కేవలం గుండె, తల ఉంటే సరిపోతుందా? అవి రెండు పనిచేస్తే అన్ని బాగా పనిచేసినట్టేనా? No, we need eyes, we need ears, we need leg, we need hand. Everything in our body is important. అవి మాత్రమే సరిపోదు కానీ మనకి కళ్ళు కావాలి, చెవులు కావాలి, చేతులు కావాలి, కాళ్ళు కావాలి. ఇవన్నీ కూడా
సరిగా పని చేస్తేనే అప్పుడే శరీరం. So the eyes and the ears, they may not be so important like the head or the heart, yet they are important for the well-being of the body as a whole. మరి కళ్ళు, చెవులు, మన యొక్క తలలో అంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయో అవి మన యొక్క దేహమంతటిలో కూడా అంతే ప్రాముఖ్యమైనవిగా ఉన్నవి. So all must function in the proper way for us to be healthy. మనము ఆరోగ్యముగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. So that's why Apostle Paul is asking this question. If an eye look down on another part of our body, verse 21 it says, I cannot say unto the hand, I have no need of thee, nor again the head to the feet, I have no need of you. ఇదిగో మరి చూడండి, ఆ కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. Because all these are important. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. They all work together for the well-being of our body. మన యొక్క దేహము పనిచేయడానికి ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది. Similarly, in the church, అలాగే సంఘంలో కూడా every member is important. ప్రతి వ్యక్తి ప్రాముఖ్యమే. You may think that, oh, that person, they are not doing much in the church. They are not so gifted like the way you think. But in God's plan, in God's purpose, if they are a believer, they are part of the church, they are also very important. ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఆ వ్యక్తికి పెద్ద వరాలు ఏమీ లేవు, ఆయనకి ఏమీ పని లేదు, వాడు వల్ల సంఘానికి ఏం ఉపయోగం లేదని నీ ఆలోచన చొప్పున నీవు అనుకోవచ్చు. కానీ వారు విశ్వాసి ఈ సంఘంలో చేర్చబడితే వాళ్ళు సంఘములో వారు ఆ శరీరంలో అవయవం ఎట్లా ఉన్నదో సంఘంలో వాళ్ళు కూడా అంతే ప్రాముఖ్యమైన వాళ్ళు. Irrespective of their age, some may be children, some may be youth, some may be in their senior years, old age, they are all important. మరి కొంతమంది పిల్లలుగా ఉండొచ్చు, కొంతమంది యవనస్తులుగా ఉండొచ్చు, కొంతమంది బాగా మరి సీనియర్గా వ్యక్తులుగా ఉండవచ్చు. ఎవరైనప్పటికీ అందరూ కూడా సంఘంలో చాలా ముఖ్యమైన వారే. Nowadays, many churches, they don't like to have so many old people in the church. మరి ఈ రోజుల్లో చూస్తే చాలా సంఘాలలో వాళ్ళు సంఘంలో వృద్ధులైన వారు ఉండడానికి ఇష్టపడుతుంది. That's why in many traditional churches, what they do, they divide the church into 2-3 parts. అందుకే ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే ఈ సంఘాల్లో సంఘాన్ని 2 లేక 3 భాగాలుగా విభజిస్తున్నారు. And they don't even want to fellowship with people of other age group. అట్లాగే ఇతర వయసులతో వాళ్ళతో కూడా కలిసి సహవాసం చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. So we have so much of division in the church where they come up even with different kinds of worship service. Okay, morning 10 to 11, contemporary worship service. All the youths are welcome. Let's come, dance, celebrate. Old people, you stay in home. You come in the evening. We have something special for you. అందుకని మరి కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఓన్లీ యవనస్తుల కొరకు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన, రండి ఆరాధనలో పాల్గొనండి, ఆనందించండి, మిగతా వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉండండి, వాళ్ళ కొరకు సాయంత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబడతాయి అని తెలియజేస్తుంటారు. And then in the evening, all the old people will come. మళ్ళీ సాయంత్రం అందరూ వృద్ధులు వస్తారు. And they think that, oh, they cannot mingle or they cannot fellowship with youngsters and we should see them so separate. వీళ్ళు వృద్ధులు కాబట్టి యవనస్తులతో వాళ్ళు కలవలేరు, వాళ్ళతో యవనస్తులతో సహవాసం చేయడం కష్టం కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా మనం చూద్దాం అని అనుకుంటారు. But is that in the Bible? ఆ విధమైనటువంటి వ్యత్యాసం బైబిల్లో ఉందా? In Bible, there were so many churches, right? Corinthian church, Roman church at Ephesus. బైబిల్లో కొరింథీ ఉంది, రోమన్ సంఘం ఉంది, ఎఫెసీ సంఘం ఉంది, ఇలా అనేక సంఘాలు ఉన్నవి. Is there any old age church? Paul said, okay, all the old folks, you all come separately evening. I will have a special class for you, special worship for you. బైబిల్లో ఉన్నటువంటి సంఘాల్లో ఎప్పుడైనా పౌలు వారి సంఘంలో ఇదిగో వృద్ధులైన వారందరూ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి సాయంత్రం సమయంలో రండి అని అలా ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? No, they cannot sing the songs properly. వాళ్ళు పాటలు సరిగా పాడలేరు. They are not entertaining as the youths or energetic as the youths. అట్లాగే మరి యవనస్తుల వల్లే వారు బలం కలిగి ఉత్సాహంగా ఉండలేరు. So it's good that we have separate. కాబట్టి అలాంటి వారిని ప్రత్యేకంగా వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు కండక్ట్ చేద్దాం అనుకుంటారు. We don't see that in the Bible. అలాంటి విధానాన్ని బైబిల్లో మనం చూడలేము. Everybody came together and worshiped God. అందరూ కలిసి వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు.
healthy or not healthy, old or young, children or adults, all came together to worship God. They were all part of the church. ఆరోగ్యంగా ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, చిన్నపిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరూ కూడా కలిసి ఏకముగా కూడి మరి ఆరాధనలో పాలుభాగస్తులు అవుతున్నారు. In Western countries, this is very common where churches have different services where they do services separately to cater to all people and they do things differently. మరి పాశ్చాత్య దేశాలలో ఇది సాధారణమైపోయింది. వాళ్ళు ఆ వయసులను బట్టి ఆయా కేటగిరీలో ఉన్న ఆ ప్రజలకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు వారు నడిపిస్తూ ఉన్నారు. But think how wonderful it is when everybody come together and youngsters are also happy to talk to those who are old. They may be physically, we can help them. We can meaningfully pray for them. And the church grows together as a whole. చూడండి, మరి సంఘం అందరూ కూడా కలిసి వచ్చి ఆరాధన చేయటం ఎంత ఆశీర్వాదకరమో, ఎంత బాగుందో చూడండి. అలా రావడం వల్ల యవనస్తులు కూడా వెళ్ళి వృద్ధులతో వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా కావాలంటే సహాయం చేస్తారు, అట్లాగా సహవాసం కలిగి ఉంటారు. ఆ విధంగా అందరం కలిసి కూడా మరి ఆరాధన చేయడం ఎంతో మంచిది. In that way, we are also training young men in our church to honor and respect those who are old, those who are weak. అట్లాగే ఆ విధంగా ఆ కారణాన్ని బట్టి సంఘంలో మన యవనస్తులకి బోధిస్తాం, ఇదిగో గౌరవం, పెద్దవాళ్ళని గౌరవించాలి, మరి బలహీనులైన వారికి సహాయం చేయాలి, వారిని గణపరచాలి అని ఈ విషయాలు మనం యవనస్తులకు తెలియజేస్తూ ఉంటాం. And when they go out, even to the workplace, into the society also, they will learn to respect those who are old, those who are weak. ఈ విషయాలు ఇక్కడ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా యవనస్తులు అక్కడ వారు ఆ సమాజంలో ఉన్నటువంటి మరి బలహీనమైన వారిని, అట్లాగే వృద్ధులైన వారిని చూసినప్పుడు వారికి సహాయం చేసే మనసు అనేది వారికి వస్తుంది. So even youngsters who are part of our church, let us make sure that we honor those who are old. Don't say, oh, don't despise them. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులారా మరి గుర్తుంచుకోండి, మరి ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను మనం గౌరవించాలి, వాళ్ళని ఏ విధంగా కూడా చిన్న చూపు మనం చూడకూడదు. When they come, maybe they don't have a seat to sit. You are young, you better get up and allow them to sit. వాళ్ళు అలాంటి పెద్దలైన వారు వచ్చేటప్పుడు వాళ్ళు కూర్చోవడానికి స్థలం లేకపోతే, ఒకవేళ సీట్లు ఏమి ఖాళీ లేకపోతే, ఇదిగో మీరు నిలబడి మీరు కింద కూర్చొని అవసరమైతే మీ సీటు వాళ్ళకి ఇవ్వండి. You can sit in the floor also. You are young, right? యవనస్తులు మీరు నేల మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. We should be prepared and we must honor them. ఆ విధంగా గౌరవించడానికి, వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం. Not only that, some who are sick, some who are weak, maybe they have difficulty in walking, they come to church. We who are healthy must ensure that they have proper place to sit and they will be attended to. అంత మాత్రమే కాదు, మరి బలహీనమైన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, వారు నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, అలాంటి వారిని మనం గమనించినప్పుడు వారికి సేవ చేయటము, వారిని తీసుకొచ్చి వారికి మరి గౌరవప్రదంగా కుర్చీలో కూర్చోబెట్టడము, వారు వాక్యం వినేటట్టుగా మనం సహకరించడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. And not only that, we should develop a habit of talking to them. అంత మాత్రమే కాదు, మరి వారితో ప్రేమగా మనం మాట్లాడే విధానాన్ని కూడా నేర్చుకోవాలి. Use in the church, I understand we all prefer to talk to people in our age group. వారు సాధారణంగా నేను అర్థం చేసుకోగలను, ఎవరికి వారు వాళ్ళ వయసులో వాళ్ళతో, ఆ వయసు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. But in the church, whenever God gives you opportunity, it is good to learn to talk to others అయితే who may be of a different age group. అయితే సంఘముగా మనం కూడినప్పుడు దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తుంటాడు. మరి పెద్దవారిని కూడా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏమి నేర్చుకోవాలి, ఏ విధంగా వారితో వారి పరిచయం చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. They have a lot of experience and they will have some good advices to give you, even godly things to tell you. వారికి చాలా అనుభవం ఉంటుంది పెద్దవారైన వారికి. కాబట్టి వారు మరి ఆధ్యాత్మిక విషయాల్లో మీకు అవసరమైనటువంటి సలహాలు మరి వారు తెలియజేయగలరు. And also it will be an encouragement to them also. Sometimes even in the society or in their families, others are not giving them the importance, others are not caring for them. When they come to church, others go and talk to them, pray for them. They will also feel encouraged. అదే సమయంలో మరి వారి కుటుంబంలో వారు మరి సరైనటువంటి ఆదరణ లేని వారుగా ఉండొచ్చు, ఎవరో పలకరించలేని స్థితిలో ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వారి సంఘానికి వచ్చినప్పుడు వారితో మనం మాట్లాడి వారిని పలకరించి పరామర్శించినప్పుడు దాని ద్వారా వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించబడతారు. So it is our duty, God-given duty, to care for everybody in the church. కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల
మనం శ్రద్ధ కలిగి ఉండడం అనేది మన బాధ్యత. Nobody who comes to church is unimportant. మరి సంఘానికి వచ్చేవారు ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా మరి ప్రాముఖ్యం కాని వ్యక్తి కాదు. అందరూ కూడా ముఖ్యమైన వారే. And God is reminding us through these verses that we must care for everyone. And here even it reminds us, when a person suffer, the whole body suffer. We all suffer. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి తెలియజేస్తుంది. మనమందరం కూడా ఏక శరీరమై ఉన్నాం కనుక ఒక శరీరంలో ఏదైనా ఒక భాగము శ్రమ పడినట్లయితే శరీరం అంతా కూడా శ్రమ పడుతుందని చెప్తున్నాడు. For some who are going through some troubles, sickness, problem, financial issues, whatever, we must also pray for them. We must also cry with them, weep with them, so that we will intercede for them and the Lord will help them. అలాగే సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఏదైనా సమస్యతో ఉంటే, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, అలాంటప్పుడు సంఘమంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నట్టే. కాబట్టి అలా గుర్తించి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఏడ్చే వారితో ఏడువడి, సంతోషించడం వారితో సంతోషించడని చెప్పినట్లుగా వారి యొక్క సమస్యలో మనము మరి పాలు పొందాలి. So when you go through suffering, and if you are a Christian, don't think that you are alone. కాబట్టి నీవు ఏదైనా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నీవు ఒక్కడవే ఉన్నావు అని అనుకోవద్దు. In certain cases, some members, they are so shy and they don't want to tell their suffering to anybody. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళకున్నటువంటి సమస్యను ఎవరితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. Of course, some small issues in your life, you don't need to tell anybody. I understand. You pray to God. God will take, maybe you are having a fever or you have some small health issue and you take medication, you get healing, and it's not necessary that you have to go and tell everybody in the church. ఏదో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదైనా జ్వరం లాంటి ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. అవి ఆ చిన్న సమస్యలు మీరు వెళ్ళి సంఘంలో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఏం అవసరం లేదు. But if you're going through some serious problem in your life, maybe some serious sickness, some serious issue, and you are seriously troubled, you have a duty to inform the leaders of the church, the pastor or other leaders of the church, so that they can also pray for you and they will also think how we can help you. They will also plan how we can visit you and encourage you. అయితే నీవు ఏదైనా ఒక పెద్ద సమస్య గుండా వెళ్తున్నట్లయితే, అది కష్టమైనటువంటి ఇబ్బంది గుండా నీవు వెళ్తుంటే, అది అనారోగ్య సమస్య కానీ ఇంకేదైనా సమస్య, అది సంఘానికి మీరు తెలియజేసినప్పుడు, సంఘ పెద్దలకి చెప్పినప్పుడు వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క సమస్యలో మీకు ఏ విధంగా సహాయపడగాలో సంఘము ఆలోచన చేసి ఆ విధంగా మీ కొరకు ప్రార్థన పూర్వకంగా సహకరించగలరు. Some problems, maybe the church leaders don't have answer or they may not be able to solve it in the way you expect. మరి కొన్నిసార్లు నీకున్నటువంటి సమస్యను మరి సంఘము పరిష్కారం చేయలేకపోవచ్చు. నీవు ఆశించిన విధంగా సంఘం నుండి సహాయం రాలేకపోవచ్చు. For example, maybe you are suffering with cancer. ఉదాహరణకి ఎవరైనా ఒకరు క్యాన్సర్తో బాధపడుతున్నారు అనుకోండి. You call the pastor and the pastor told in the prayer meeting and all the church were praying and we all desire that the person or he or she will be healed, but that may not be God's will and God's plan. Maybe that person has to go through it and die. ఒకవేళ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు సంఘానికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు సంఘం అంతా కూడా భారంతో ప్రార్థన చేయొచ్చు. అంత మాత్రమే మరి స్వస్థత రాకపోవచ్చు. ఒకవేళ దేవుని చిత్తం కాదేమో, నీవు ఆ క్యాన్సర్ తోటే అలాగే చనిపోవాలని దేవుని చిత్తమై ఉండొచ్చు. అప్పుడేం చేస్తాం? But still, as members of the church, as leaders of the church, we can pray. God will give you grace, endurance, hope, even in this difficult situation of terrible sickness. అయితే సంఘ పెద్దలుగా సంఘం యొక్క బాధ్యత కలిగి మీ కొరకు ఆ యొక్క మీరు వెళ్తున్నటువంటి ఆ శ్రమ గుండా, ఆ శ్రమలో మీకు దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని శక్తి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆ సమస్యని ఏ విధంగా భరించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు కలుగ చేసేటట్టుగా ప్రార్థన చేస్తారు సంఘం. You may be going to die, but even in your death, you can have hope. You can have the hope that, oh, I will be in God's presence. And you can pray that the Lord will give you the grace to endure and suffer for Christ's sake. అయితే ఆ యొక్క వ్యాధితో ఒకవేళ నీవు చనిపోవచ్చు. ఆ వ్యాధిలో ఉండి ఆ వ్యాధితోనే చనిపోవచ్చు. అయితే ఆ సమయంలో కూడా నీవు ప్రభు దగ్గరికి వెళ్తావని, ప్రభుతో నిత్యత్వంలో ఉంటావని ఆ యొక్క నిరీక్షణలో నీవు ఉండగలవు.
And this is something only Christians can do. ఇది క్రైస్తవులు మాత్రమే చేయగలరు. We are called to suffer. And the Bible says there is so much suffering in this world. మనము శ్రమ పొందడానికి పిలువబడ్డాం. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమ ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. So don't think that, oh, I am going to church, I am hearing God's word, I am worshiping God, everything will be okay, there will not be any sickness, there will not be any problem in my life. No. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఆరాధనకి వెళ్తున్నాను, నేను బాగా మా దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నా జీవితంలో నాకు ఎప్పుడు ఏ రోగం రాదు, నాకు ఏ సమస్య రాదు, నేనంతా ఎప్పుడు బాగానే ఉంటానని అనుకోవద్దు. Many popular preachers, that's what they are preaching now. మరి చాలామంది ప్రముఖులైనటువంటి బోధకులు ఈ విషయాన్నే బోధిస్తున్నారు. But what did Christ teach? అయితే యేసు ప్రభు ఏం బోధించాడు? As Christians, we are called to suffer. యేసు ప్రభు ఏమన్నాడంటే మనము క్రైస్తవులుగా శ్రమ పొందడానికి పిలువబడ్డాము చెప్తున్నాడు. Christ himself suffered. యేసు ప్రభు వారే శ్రమ పొందాడు. All the disciples suffered. ఆయన యొక్క శిష్యులందరూ కూడా శ్రమలు పోకుండా వెళ్ళారు. And their suffering was to the point that they had to die for the gospel. వారి యొక్క శ్రమలు ఎంతవరకు అంటే ఆ యొక్క శ్రమల్లోనే సువార్త నిమిత్తం వారు చనిపోయేదాకా వెళ్ళిపోయింది. Even Paul, who wrote this epistle, how much suffering he had to go through in his life. ఈ యొక్క పత్రిక రాసినటువంటి పౌలు కూడా ఈ యొక్క భూమి మీద ఎంత శ్రమ పడ్డాడో తెలియజేశాడు. Oh, sickness, he was in jail, persecuted, so much difficulties, opposition, persecution, lot of suffering he had to go through. అనారోగ్యంగా వెళ్ళాడు, శరసాలను వేయబడ్డాడు, శ్రమను పొందాడు, మరి అనేకుల చేత దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, అనేక రకాలుగా ఆ శ్రమలు పొందాడు. He was a poor man, and many occasions he was also worried about even his food and his today life. మరి చాలా సందర్భాలను మరి అనుదిన ఆహారం నిమిత్తం కూడా ఎంతో ఇబ్బంది పడ్డాడు, మరి ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నాడు. But in the midst of all that suffering, he found hope in Lord Jesus. అయితే ఈ శ్రమలన్నిటి మధ్య యేసుక్రీస్తు ప్రభు వారిలో నిరీక్షణను కనుగొన్నాడు ఆయన. So in the church, suffering is something that God has ordained for every member. కాబట్టి సంఘంలో శ్రమ అనేది మరి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు నిర్ణయించి ఉన్నాడు. But the level may be different. Some may suffer more, some may suffer less. Now you may be suffering, and maybe after some years another person may be suffering. In our season of life, everybody will go through some kind of suffering. అయితే శ్రమ యొక్క తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. కొంతమంది తక్కువ శ్రమ పొందవచ్చు, కొంతమంది ఎక్కువ శ్రమ పొందవచ్చు. ఈ రోజు నీవు శ్రమ పొందుతూ ఉండవచ్చు, రేపు ఇంకొకరు శ్రమ పొందుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇది సహజము. Now you may look at others in the church and think that, oh, I am the only one who is suffering. Everybody seems to be happy and okay. ఒకవేళ సంఘంలో నీవు ఇతరులను చూసి అనుకోవచ్చు, అయ్యో సంఘంలో నేను ఒక్కడనే ఇబ్బంది పడుతున్నాను, నేను ఒక్కనే శ్రమ పడుతున్నాను, అందరూ బాగానే ఉండారే అనుకోవచ్చు. Oh, most people in the church, they have money, they are healthy. Look at me, I am so poor and my health also is not good. ఓ సంఘంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, సంపన్నులుగా ఉన్నారు, నన్ను చూడండి, నేను అనారోగ్యంతో ఉన్నాను, పేదవాడిగా ఉన్నాను, దారిద్ర్యంలో ఉన్నాను అని అనుకోవచ్చు. But today it may be like that. After 2 years, we don't know what's going to happen. ఈ రోజు అలా ఉండొచ్చు, ఒకవేళ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. Maybe after 2 years, you may be healthy, everything may be good, all others may be suffering. ఒక 2 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి అంతా బాగా మెరుగుపడవచ్చు, నీవు సంపద కలిగి ఉండవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రమ పొందవచ్చు. In the split of a second, things can change. ఒక సెకండ్లో పరిస్థితులు మారిపోతుంటాయి. We don't know what is awaiting us tomorrow. మన కొరకు రేపు ఏం సంభవించినా మనకు తెలియదు. What kind of sickness is awaiting us tomorrow? We don't know. ఓ రేపు ఏ రోగం మన కోసం మన నిమిత్తం ఎదురు చూస్తుందో మనకు తెలియదు. What kind of virus is going to come? Corona came and so many of us suffered. Everybody suffered. కరోనా వచ్చింది, చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది చనిపోయారు. మరలా ఏ విధమైనటువంటి వైరస్ రాబోతుందో మనకు తెలియదు. So everybody has to suffer in one way or other. కాబట్టి ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రమ పొందవలసిందే. But then the beauty of suffering among Christians or as part of Christian life is that we can have hope in Lord Jesus, that of course the Bible tells the suffering is for a short while. And even if we perish in this world, we have a greater joy, a hope awaiting us to be in the presence of God, where there is no suffering anymore, no poverty, no crying. Everything
we will be fine. We will be in the presence of God. We will be rejoicing in the presence of God. కాబట్టి ఈ లోకంలో మనము జీవించినంత కాలంలో శ్రమలు కొంతకాలం ఉండవచ్చు. ఈ శ్రమలు కొంతకాలమే ఉంటాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఈ శ్రమలలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఈ శ్రమల తర్వాత మనం దేవుని రాజ్యంతో ఆయనతో నిత్యత్వంలో ఉంటాం. అక్కడ ఏ విధమైనటువంటి శ్రమలు ఉండవు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, ఏ విధమైనటువంటి దుఃఖం ఉండదు. వీటన్నిటికి కూడా అక్కడ చెల్లుబాటు అయిపోతుంది. And not only that, you can always remember there are always people who pray for you, people who care for you, people who love you, even in the church. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను ప్రేమించేవారు, నీ కొరకు ప్రార్థించేవారు, నీ కొరకు సహకరించేవారు సంఘంలో ఉంటారు. Sometimes your relatives, loved ones, those whom you trusted a lot, when you are suffering, they may abandon you. కొన్నిసార్లు నీకు ఇష్టమైన వారు, నీ ప్రియులు, నీ బంధువులు, నీవు బాగా ఇష్టపడేవారు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను వారు తృణీకరించవచ్చు. But then if you are a real believer, the Lord will not abandon you. And there will be always some God's servants or people who will be seriously concerned about you, especially in the congregation, who will also pray for you, who will also love you and care for you. అయితే నీవు నిజమైనటువంటి విశ్వాసి అయినట్లయితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తృణీకరించడు, ఒంటరిగా విడిచిపెట్టడు. సంఘంలో నిన్ను ఖచ్చితంగా మరి నిన్ను ప్రేమించేవారు, సంఘము నీ కొరకు ప్రార్థించేదిగా ఉంటుంది. సంఘము ద్వారా ఆయన తన ప్రేమ నీకు తెలియజేస్తాడు. So as members who are healthy, or you may think that everything is fine, you also have a duty to look for those who are weak, those who are suffering in the church. కాబట్టి సంఘంలో సభ్యులుగా నీవు ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నట్లయితే నీకు ఒక బాధ్యత ఉన్నది. సంఘంలో అనారోగ్యంగా ఉన్నవారు, బలహీనులైన వారు ఉన్నవారు, వారి కొరకు ప్రార్థించడం, వారిని పరామర్శించడం, వారికి పరిచయం చేయడం. In some situations, you may not be able to help them, maybe financially or in some other ways, but you can maybe go and visit them. You can pray for them. You can encourage them. కొన్నిసార్లు ఒకవేళ మరి వారికి మనము నీవు ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. అయినా పర్వాలేదు, నీవు వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని వాక్యం ద్వారా బలపరిచి ఆదరించవచ్చు. And that is important for all of us because we are all part of the one body of Christ. We are all called to love one another, to care for one another, and also to suffer together as a church. కాబట్టి ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనమందరం కూడా క్రీస్తు శరీరంలో ఏకమై ఉన్న వారముగా మరి సంఘములో ఒకరి కొరకు పట్ల ఒకరు మరి ప్రేమ కలిగి వారికి సహకరిస్తూ వారి యొక్క శ్రమలలో మనం కూడా పొందేవారంగా ఉంటూ ఉండాలి. So every member in the church is important. కాబట్టి ఆ విధంగా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా చాలా మరి ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారు. And when we extend this to our day-to-day life, even in our society, we have to be very careful how we see other men in the society. అట్లాగే మన యొక్క అనుదిన జీవితంలో మనం మన యొక్క సమాజంలో కూడా ఇతరులను మనం ఏ విధంగా చూస్తున్నామో అది కూడా గమనించాలి. I think even in our own nation now, the great tendency is to identify people with the work that they do. మరి మన యొక్క దేశంలో కూడా మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఆ వ్యక్తికి గుర్తింపు వస్తూ ఉంటుంది. And sadly, many youngsters are under big trouble because of this social behavior. ఈ యొక్క సామాజికమైనటువంటి ఈ ప్రవర్తనను బట్టి యవనస్తులు చాలా సమస్యలో ఉన్నారు. And parents are also raising them in such a way that they have to get some job, some kind of profession, then only they will be successful in life. యవనస్తుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే అప్పుడే వారి జీవితంలో విజయవంతమైన జీవితం జీవించారు అన్నట్లుగా భావిస్తున్నారు. And many think that, oh, youngsters, they study, they become doctors and engineers, then only they are successful. చాలా మంది ఏమనుకుంటారంటే వారు బాగా చదవాలి, డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి, అలా అయితేనే వారు సక్సెస్ఫుల్ అయినట్లుగా చెప్పుకుంటారు. And some parents are really crazy. I am talking about Christian parents. చాలా మంది చాలా పిచ్చిగా ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు చాలా క్రేజీగా ఉంటారు అన్నమాట. Why they act like that? I'm sure there may be a word for it. You don't want to translate.
ఎందుకు నేను ఇది చెప్తున్నాను? ఒకవేళ నాకు కూడా సంబంధించినది అన్ని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. We have to understand everybody's skills is not the same. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అందరి యొక్క సామర్థ్యము ఒకే రకంగా ఉండదు. Even in matters of studies, వారి యొక్క చదువులో కానీ everybody cannot study and crack entrance exams like NEET or IIT entrance exams. మరి అందరూ కూడా చదివి నీట్ లేకపోతే ఐఐటి ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో విజయవంతం కావాలని ఏం లేదు. The ability to learn is different for different children. వారి యొక్క ఆసక్తి ఇంకొక విషయం మీద ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. Some children's skills, interests may be different. కొంతమందికి వారికి ఉన్నటువంటి ఆసక్తులు సామర్థ్యాలు వేరుగా ఉండొచ్చు. But sadly, our education system is such that they are just forcing all the youth to study, work hard, and crack all these entrance. And if they don't do well in that, everybody is despising them. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలు బాగా చదవాలని, ఆ ఇంజనీరింగ్లు లేకపోతే ఆ డాక్టర్లు సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలని, వాటిలో మంచి మార్కులు రావాలని, ఒకవేళ అలా రాకపోతే వాళ్ళకి దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. Then they are comparing with the others. ఆ తర్వాత ఇతరులతో వాళ్ళని పోలుస్తుంటారు. Oh, look at the boy there, look at the girl there. She scored very high marks. You look at your marks. Look at what you are doing. ఏమంటారు? చూడు ఆ అబ్బాయిని చూడు, లేకపోతే ఆ అమ్మాయిని చూడు, వాళ్ళు అన్ని మార్కులు తెచ్చుకున్నారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు దేనికి పనికి వస్తావు, దేనికి పనికిరావు అన్నట్లుగా దూషిస్తుంటారు. And the youths actually are under so much pressure. ఆ విధంగా చెప్పడం ద్వారా ఆ విధంగా యవనస్తులు చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు. And that's why many youngsters, they are even thinking about suicide because they are afraid to face even the parents. ఆ కారణాన్ని బట్టే చాలా మంది తమ తల్లిదండ్రులను మాత్రమే ఎదుర్కోలేక ఏమి చేయలేక చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడతారు. The society, they are thinking that only certain kind of professions are only good for our children, others are not needed. సమాజం ఎట్లా ఉందంటే ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని వృత్తులు మాత్రమే అవసరం, చాలా ప్రాముఖ్యమైనవి, మిగతా అన్నీ కూడా ఏమి ఉపయోగం లేని, వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నట్లుగా సమాజం భావిస్తుంది. But that's not God's plan. అయితే దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. And that's not what the Christian faith teaches us. అయితే క్రైస్తవ విశ్వాసము బోధించేది కూడా అది కాదు. Because I can understand unbelievers acting that way. ఒకవేళ అవిశ్వాసులైన వారు ఎవరైనా ఉండి అలాంటి వారు అలాగ ఆలోచన చేస్తే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. But when we read God's word, God uses all kinds of people. అయితే దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు మరి మనం గ్రహించాలి, దేవుడు అందరినీ ఉపయోగించుకుంటాడు. Jesus' disciples, how many of them were doctors? యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? Of course, we know Luke was a doctor, లూకు అనే ఒక వ్యక్తి డాక్టర్గా వైద్యుడిగా ఉన్నాడు. but majority of them were fishermen. అయితే ఎక్కువ మంది ఎవరంటే మరి చేపలు పట్టుకునేవాళ్ళు. Jesus himself was a carpenter. యేసు ప్రభు వారు కూడా ఒంటరిగా పనిచేసేవాడే. Anybody want to be a fisherman here? Any youths? ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మరి చేపలు పట్టేవాళ్ళుగా లేదా మత్స్యకారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? Anybody want to be a carpenter? ఎవరైనా ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడతారా? Anybody want to be a farmer? ఎవరైనా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారా? I think nobody is interested. ఎవరికి ఆసక్తి ఉండదు. Because we think that, these are all low-class jobs. ఏమనుకుంటామంటే మనము ఈ వ్యవసాయం చేయడం, వడ్రంగం చేయడం, చేపలు పట్టడం ఇవన్నీ కూడా చిన్న జాతులు, తక్కువ గుర్తింపు లేనటువంటి పనికిరాని పనులు అన్నట్టుగా అనుకుంటాం. But when you go for lunch and dinner, fish is not there, you are not happy. అయితే నువ్వు భోజనానికి మధ్యాహ్నం భోజనానికో సాయంత్రం భోజనానికి వెళ్ళినప్పుడు ఆ భోజనంలో చేప లేదనుకో, ఇదేం భోజనం అని నువ్వు ఆ భోజనానికి ఇష్టపడవు. You don't like fishermen, but you like to enjoy the fish. నీవు చేపలు పట్టేవాడంటే చిన్న చూపు, ఆడంటే ఇష్టం లేదు, కానీ తినేటప్పుడు చేప మాత్రం నువ్వు ఇష్టపడతావు. No, every work that God has ordained for us, be it fishing, be it carpentry, be it farming, that is honorable. కాబట్టి ప్రతి పని దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, అది చేపలు పట్టే పని కానీ, అది వడ్రంగం చేసే పని కానీ, వ్యవసాయం చేసే పని కానీ, అది ఏదైనా కానీ ఆ పనిని బట్టి మనం గౌరవంగా ఉండాలి. ఆ పనిలోనే దేవుని మహింపరచాలి. Some works may not be as honorable like doctors or engineers, some works. కొన్ని వృత్తులు ఇదిగో డాక్టర్ లాగా, ఇంజనీర్ లాగా అంత గౌరవప్రదమైనవి కాకపోవచ్చు.
But as an individual, everybody must be honored and respected for what they do because their work also is important. అయితే వ్యక్తిగతంగా వారు ఏమి పని చేస్తున్నారో ఆ పని అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పని కూడా మరి ఎంతో ముఖ్యమైనది. So, as Christians, we must learn to change how the society also sees the works that we do. కాబట్టి క్రైస్తవులుగా మనము మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా. సమాజం ఏ విధంగా మనం చేసే పనిని గుర్తిస్తుంది అన్నది మనం ఆ విషయంలో మన ఆలోచన విధానం మార్చుకోవాలా. And we should be happy that our children, especially the youths, our children, if they follow the Lord, they serve the Lord didn't make them doctors or engineers, whatever job God gives them, pray that they will do it faithfully. మనము మన పిల్లలు మరి దేవుడుగా వాళ్ళు చక్కగా దేవుని ప్రేమిస్తూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ మరి దేవునిలో ఎక్కువగా బలపడుతూ ఉన్నప్పుడు వారు డాక్టర్లు ఇంజనీర్లు కాకపోయినా వారు చేస్తున్నటువంటి పనిని బట్టి ఆ పనిలో నమ్మకంగా చేస్తున్న దానిని బట్టి మనం సంతోషించాలి. Because every member deserves honor who are part of Christ's body. కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో మనమందరం కూడా పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరు కూడా వారికి ప్రత్యేకంగా వారికి గౌరవం ఉంటుంది, ఘనత ఉంటుంది. And I just want to address sisters, especially young sisters. అలాగే యవన సహోదరులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Many nowadays think that, getting some success in career, getting some job, that's the main end of their life, main ambition of their life. చాలా మందికి వారి జీవితంలో బాగా ఉన్నతంగా మరి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించటము, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించటము ఇదే వారికి గురిగా ఉంటుంది. But sadly, Christian families are also injecting that ideas into young girls in the church. అయితే మరి క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి ఆలోచనల్ని మరి యవనస్తులైనటువంటి వారికి వారి మెదడులో ఇలాంటి ఆలోచనలే చెబుతూ ఉన్నారు. So many young girls grow up not thinking about marriage or having children, and they are so career focused. So they are so career focused to the point that they are nurtured in such a way, even after they get married, they want to go out and work, they don't want to care for the husbands, they don't want to have children. కాబట్టి వాళ్ళకి సమాజంలో హోదా ఆ యొక్క పరపతి అదే మరి వాళ్ళ యొక్క మైండ్లో బోధించడం ద్వారా చెప్పడం ద్వారా ఆ విధంగా వాళ్ళు చివరికి వివాహం అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. వాళ్ళు సంపాదన చేసుకోవడానికి భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. And that's why so much of divorce is happening nowadays, especially youngsters getting married. ఇలాగ చేయడం ద్వారా మరి అనేకమైనటువంటి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి, విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. Many sisters are not willing to submit to their husband and give family as the number one priority and care for the children. చాలా మంది యవనస్తులు మరి వారు తమ యొక్క జీవిత భాగస్వామి తమ భర్తకి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ద్వారా ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల మరి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నారు. So they are so educated to the point and they think that, do you think I studied all this to care for you? What? To be in this house, in the four walls of the kitchen? That's the argument. వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ వాదన ఎట్లా ఉంటుందంటే చివరికి నేను ఇంతగా చదువుకుంది ఎందుకు ఈ 4 గోడల మధ్య ఉండడానికా, నీకు నీ పిల్లలకి సేవ చేయడానికా, ఇందుకోసమే నేను ఇంతగా చదువుకుంది, ఇంత ఉద్యోగం సంపాదించుకుంది అని ఆలోచన చేస్తున్నారు. You don't know how much my father invested to make me a doctor or a BSc nurse or engineer. Now you say you stay in house and care for the husband and the children. నీకు తెలియదు మా నాన్న నన్ను డాక్టర్ని చేయడానికి ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత ప్రయాసపడ్డాడో నీకు తెలియదు. నువ్వేమో ఇప్పుడు నువ్వు డాక్టర్ చేయొద్దు, ఇంట్లో ఉండు, భర్త కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటూ ఉండు అంటున్నావు ఏంటి అంటుంటారు. I don't want to stay with you. I go and work. కాబట్టి You go and mind your business. ఇది నాకు నచ్చలేదు, నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వే నీ పని నువ్వు తీసుకో, నా పని నేను చేసుకుంటా అని వెళ్ళిపోతున్నారు. And sadly, some young sisters, they don't even want to say, I am a housewife or I am caring for the family. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది మరి వాళ్ళు సిస్టర్స్ నేను గృహిణిని మాత్రమే ఇంటిని చూసుకుంటూ ఉంటాను అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. They think that, I must become a teacher, I must become a doctor, and then only society will respect me. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో నేను ఏదో మరి ఒక బోధకుడినో, ఒక టీచర్నో, ఏదో డాక్టర్నో అయి ఉంటే సమాజంలో నాకు మంచి గౌరవం ఉంటుంది, అప్పుడే సమాజం నన్ను గుర్తిస్తుంది అనుకుంటారు. But sisters, you must understand, having a family, nurturing the children in God's way, there is no higher calling greater than that.
కాబట్టి ప్రియ సహోదరులారా మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని చూసుకోవడం, భర్తని, పిల్లల్ని చూసుకోవడం, కుటుంబాన్ని దైవికంగా నడిపించుకోవడం కంటే ఉన్నతమైనటువంటి పదవి మరొకటి లేదు. That's the greatest calling that the Lord has given to you. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైన పిలుపు అదే. Of course, some situations you may have to do some small work, part-time work and all, and that I understand. But especially if you are preparing to get married, make sure that you are preparing to give the number one priority to the family and to the children. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా కొంతకాలం చిన్న చిన్న ఉద్యోగాలు, పనులు చేయవచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రత్యేకంగా వివాహం దగ్గరికి వచ్చేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు నీవు నీ యొక్క కుటుంబానికి ప్రాథమిక స్థానం ఇచ్చేటట్టుగా ఉండాలి. And you must learn to appreciate even the small works that you do in your house, in the kitchen, in the house, maybe in the agriculture field or whatever. కాబట్టి నువ్వు చేసే నీ కుటుంబంలో నువ్వు చేసే ఏ చిన్న పని అయినా సరే దాన్ని నువ్వు ఘనంగా హెచ్చించుకోవాలి. You may be very educated, నువ్వు బాగా చదువుకొని ఉండొచ్చు. but in God's kingdom, in God's plan, there is much honor even in the small task you do to raise your children, to care for the family. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో నీవు నీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా పెంచటం అనేది ఎంతో విలువైనది, ఘనమైనది. So don't despise such calling. కాబట్టి ఆ పిలుపుని నీవు నిర్లక్ష్యం చేయవద్దు. God is put you in a situation where you have to do certain kind of works which in the eyes of the world or in the eyes of the society may not be so honorable. ఈ- But let us do it as we do unto the Lord. అయితే ఈ యొక్క సమాజం దృష్టిలో నీవు చేసే పని ఘనమైనది కాకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, సమాజం నిన్ను గౌరవించకపోవచ్చు. అయితే దేవుని యొక్క దృష్టిలో ఇది చాలా ఘనమైనటువంటి పనిగా గుర్తిరిగి దానిని దేవుని కొరకు చేస్తున్నట్టుగా చేయాలి. So everybody has an honor. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక ఘనత ఉన్నది. So you don't need to be shy or ashamed to be a housewife. In fact, it is the highest calling that you can have in this world నీవు as a sister. ఒక గృహిణిగా ఉండడానికి నీవు ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. నీవు తక్కువ చేసుకోవాల్సిన పని లేదు. అది చాలా ఘనమైనటువంటి పరిచర్య. Do it faithfully. Serve your family. In that way, you are serving the Lord. And we as Christians also must honor all professions, even especially sisters. Some of them may be housewife, some of them may be single women who may be working outside. We must honor them equally because in God's eyes, they are equally valuable, whatever work they do. కాబట్టి ఆ విధంగా మరి సంఘంలో మరి కొంతమంది పెద్ద పని చేయవచ్చు, కొంతమంది చిన్న పని చేయవచ్చు. వారు ఏ పని చేస్తున్నప్పటికీ వారు చేసే పని విలువైనది, దేవుని దృష్టిలో ఘనమైనది. కాబట్టి ఆ విధంగా అది ఘనత వహిస్తుంది. So as a church, we must always remember our gifts, our talents, all these are different. Even our professions, the position that we have in society or even in the church, it may be all different. కాబట్టి సంఘంలో మన యొక్క బాధ్యతలు వివిధ రకాలుగా ఉంటాయి. అందరికీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యత దేవుడు అప్పగించి ఉంటాడు. But as Christians, we must honor everybody, we must respect everybody, we must care for all who are part of the church. అయితే క్రైస్తవులుగా మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి, వారిని గణపరచాలి. ప్రతి ఒక్కరి పట్ల కూడా శ్రద్ధ కలిగి మనం నడుచుకోవాలి సంఘంలో. And as believers, let us learn to appreciate one another, let us learn to care for one another, pray for one another. And as a church, may we grow in love towards one another and even in love towards our Savior, Lord Jesus Christ. కాబట్టి సంఘముగా, విశ్వాసముగా మనము ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగి ఉందాము. ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉందాము. ఒకరి పట్ల ఒకరి సమస్యల పట్ల ఒకరి అవగాహన కలిగి ఉందాము. ఒకరు ప్రార్థించుకుంటూ ఉందాం. ఆ విధంగా మనము క్రీస్తు సంఘముగా, ఏక శరీరముగా మరి క్రీస్తులో విశ్వాసంలో బలపడదాం. So may God bless us with these words.